రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై ఎమ్మెల్యే శ్రీధర్ అనుచరుడు తాతంశెట్టి నాగేంద్ర నడి రోడ్డుపై కర్రతో కొట్టడం చూస్తున్నాం. ఏదేమైనా సరే, ఎలాంటి గొడవలు ఉన్నా సరే, ఇలా అధికారంలో ఉన్నాం కదా అని ఒంటరి మహిళపై ప్రజలంతా చూస్తుండగా పోలీసులు ఉండగానే నడి రోడ్డులో దాడి చేయడం సిగ్గుచేటనే చెప్పాలి. మహిళల కోసం ప్రత్యేక చట్టాలు, శిక్షలు అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తుంటాం. మహిళా దినోత్సవం నాడు హారతులు కూడా పడతాం. మాట వినకపోతే ఇలా నడి రోడ్డులో కొడతాం అన్నట్లుగా చేశారు ఎమ్మెల్యే అనుచరుడు తాతంశెట్టి నాగేంద్ర. నన్నెందుకు కొట్టాలి? న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నా. తప్పు నేను చేసి ఉంటే కోర్టు శిక్ష వేస్తుంది, అంతేగాని ఇలా కొడతారా అంటూ హర్షవీణ పోలీసుల ఎదుట అదే రోడ్డులో నిలదీసింది. ఈ విషయమై ఆమె పోలీసులతో పాటు అధికార పార్టీ నిర్వహించే ప్రజా ఫిర్యాదుల వేదికలో కూడా ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ లేదండి. పని అయిపోయింది. ఈ రోజు చచ్చిపోతావే నువ్వు, నా చేతిలో చచ్చిపోతావు నువ్వు ఈ రోజు అంటే చంపేస్తే చంపేసేయి, నాకు మాత్రం ఎందుకు కొడతావో చెప్పి కొట్ట అనేసి నేను అక్కడే కూర్చున్నాను. కూర్చున్నప్పుడు తల మీద ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, చాలా గట్టి కొట్టాడు తాతంశెట్టి నాగేంద్ర. దాని తర్వాత ఆడు పక్కన ఎవడో హైట్ గా ఉండి ఆడు మాలంజా మాదిగి లంజా అది ఇది అని తిడుతూనే ఉన్నాడు. చచ్చిపోతావు నువ్వు అనేసి తాతంశెట్టి తిడుతూనే ఉన్నాడు. మరి తాగేసి వచ్చారో మరి ఎందుకు వచ్చారో నాకు తెలియదు. కారణం లేకుండా వచ్చి కొట్టారండి. రోడ్డు మీద టోల్ గేట్ దగ్గర దారుణంగా కొట్టారు. టోల్ గేట్ దగ్గర ఉంటే సీసీ కెమెరాసే చెప్తాయి. మేము ఏం చేయలేదండి, మేము అసలు ఏమీ చేయలేదు. ఎందుకు కొడుతున్నారో మాకు తెలియట్లేదు. మేము జస్ట్ అలా నిల్చున్నాం.